నిన్న కోర్టు సినిమా చూసాను, బాగుంది. బాగుంటుందా? చెప్పాను కదా బాగుంటుందని. ఏంది దీనికి కోర్టుకి సీక్వెల్ ఉందా? నాని కూడా అన్నాడు. ఉందిగా మరి. ఇంకేముంటది? కోర్టు బయట టైటిల్. బయట కోర్టు బయట టైటిల్. టైటిలే కోర్టు బయట. కింద ట్యాగ్ లైన్ బయట. ఎందుకే మరి కోర్టులో జరిగింది ఇప్పుడు వరకు. ఇప్పుడు కోర్టు బయట సీన్ అసలేంది ఉంది. ఇంకేముంటది? కోర్టు బయట కొట్టుకుంటారా? నీకు అసలైన స్టోరీ నీకు అసలు స్టోరీ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఫ్రెండ్ మగ్గుగాడు మెడికల్ షాప్లో ఆ కండోమ్ లేకపోతే కేసు ఎంత సీరియస్ అవ్వకపోదును. ఓహో, దాన్ని చంపేస్తాడా? అదే ఆడి మీద రివెంజ్ అనమాట. అప్పుడు ఆ కండోము కొండం ఇవన్నీ చూసి శివాజీకి చెప్పడం వల్లే కదా వీడింతలా ఇరికిపోయాడు. ఆ తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళిన సీన్ అది వేరే విషయం. ఇప్పుడు ఇప్పుడు రూమ్లో తీసుకెళ్ళి ఏమైనా చేసేయడన్నా, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు అనుకో సపోజ్, టైం పడుతుంది తెలుస్తుంది. లేదనుకో వీళ్ళ మ్యాటర్ లేదనుకో వీడి సేవ్ అయిపోతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇక్కడ కండోము ఫ్రెండ్ ఇచ్చాడు చూసావా, అది ప్రాబ్లం. చంపడం అంటే ఏం లేదు, రివెంజ్. ఎప్పుడన్నా గర్ల్ ఫ్రెండ్తో నిబ్బీతో ఎప్పుడన్నా వెళ్ళాడు ఎక్కువ వీడు ఇదే రకంగా రివెంజ్ అనమాట. నీకుందే నీకుందే. నువ్వు ఆ రోజు మెడికల్ షాప్ దగ్గర ఒక్కటే కొలకపోయి ఉంటే మ్యాటర్ అంత సీరియస్ అవ్వకపోదు. నువ్వు ఫ్రెండ్ వారా మొగ్గువారా? ఏం మనుషురా నువ్వు? అలాంటివి కొంటారా అసలు? నేను అడిగానా? పోనీ నేను చెప్పానా నా నిబ్బేదో ఇలా వెళ్తున్నాను, రూమ్లో వెళ్తున్నాను అని చెప్పాను నీకు? నాకు అసలు అసలు నాకు ఆ ఉద్దేశమే లేదురా బాబు. నువ్వు ఎందుకు అలాగా నాకు గురిచావు? నేను పడేసాను అప్పటికే. ఆ పడేసింది బిట్టి చూడలేదు ఈ దుర్మార్గుడు. నేను వద్దన్నాను, నువ్వు పడేసావు, నేను పడేసాను అక్కడ. అది చూడలేదు కదా నువ్వు. చూడలేదు ఆ మనిషి. కరెక్ట్గా మనిషి ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఉపయోగపడుతుంది. ఏదో పెద్ద దాన్ని ఏదో నువ్వు మెల్లో పూలమాల వేసినట్టు సన్మానం చేసినట్టు అందరి ముందు పబ్లిక్లో రోడ్డు మీద దీని అవసరం నీకు ఉంటుంది, దీని అవసరం నీకు ఉంటుందని చెప్పి ఇవ్వడం కరెక్ట్ కాదు. అందు గురించి ఇది సీన్. ఇప్పుడు దీనికి కోర్టు బయట అంటే నేనే తీద్దాం అనుకున్నాను సీక్వెల్. అదే అది ఇవ్వదు, నేను తీసేస్తాను కోర్టు బయట అని చెప్పేసి. కోర్టు బయట జరిగే దారుణం. శివాజీ జైలుకి వెళ్ళిపోయాడు కదా. ఇంకా వేరే శివాజీ రావాలి. ఇప్పుడు ఈ ఫ్రెండ్ గారిని ఇరికిద్దే ఒకసారి తెలుస్తుంది. ఇంకెప్పుడు బయటికి ఇంకా కష్టం. యావజ్జీవ కారాగార శిక్ష చేసేసినట్టున్నారు కదా, లైఫ్ లాంగ్. లైఫ్ కాదేమోలే. లేదు లేదు, కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తాడు బయటికి. ఏదైనా కానీ ఆ ఫ్రెండ్ గాడికి ఉంటుంది ఒక రేంజ్లో కోర్టు సీక్వెల్లో. నీకుందే అది అది ఉంటుందిలే. కోర్టు 2 అయిపోయిందనుకో కోర్టు 3 కూడా ఉంటుంది. ఏముంటుంది అంటే చూడాలి. రూమ్లోకి తీసుకెళ్ళారు కదా, అక్కడ పెళ్ళి పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, ఆ రూమ్ ఎవరో అరేంజ్ చేసి ఉంటారు. మీ ఇద్దరు మాట్లాడుకుంటారు అని చెప్పి మళ్ళీ ఈ ఫ్రెండ్ గాడే ఆ రూమ్ ఖాళీగా ఉంది, ఖాళీ చేయించాను మీకోసమే అని. ఆడికి కూడా నీకుందే, నీకు మళ్ళీ ఏముంది? కోర్టు 3 అది చెయ్యాలి మరి. సీక్వెన్స్ అంటే అలాగే ఉంటాయి. ఫ్రెండ్స్ సాయం చేయాలి, కానీ ఇలాంటి విషయాల్లో సాయం చేస్తే అన్యాయం అయిపోతాయి జీవితాలు. అది
అదనమాట. ఇంకేంటి మరి సంగతులు? ఏమన్నా సరే, నువ్వు ఎప్పుడు తెస్తావో చెప్పు. ఏంటది? అదే ఇదే కోర్టు 2 సినిమా సీక్వెల్. మనం ఎందుకు చేస్తాం? మనం ఏమైనా ప్రొడ్యూసర్లమా, నిర్మ సభ్యులమా, డైరెక్టర్లు కూడా కాదు. మనకి అంత లేదు. ఏదో సరదాగా అన్నాం. మనం ఎక్కడ తీయగలం? మనం ఒంటి మీద కోటే తీయలేము వేసుకొని. కష్టం మనకి, ఏదో పని అవ్వదు. సర్లే, ఉంటాను మరి అయితే. అదే ఒకవేళ నాని తీయకపోతే నువ్వు తీసేయి. ఆ? నాని తీయకపోతే నువ్వు తీసే అంటున్నా. తీద్దాం. నువ్వు 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 నిర్మ సబ్బు నువ్వు చేస్తానంటే నిర్మ సబ్బు కింద నువ్వు ఉంటానా? నిర్మ సబ్బు కింద నువ్వు ఉంటానంటే చేసేద్దాం. అది పరిస్థితి. సరే మరి ఉంటా. ఉండు మరి. ఇప్పుడు ఎవరు రమ్మని చెప్పాడు? నేను ఏమన్నాను? ఎలా ఇచ్చాడు? సరే మరి అయితే.